వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు వెరీ లేటెస్ట్గా ముఖ్యంగా న్యాయ వ్యవస్థలకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తులుగా కుటుంబ సభ్యులు వద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నుండి 50% వాళ్ళ యొక్క తండ్రులు తాతలైతే తండ్రులైతే కొడుకులైతే మనవరాలు ఇట్లా మొత్తంగా వాళ్ళ తరాలు 3 తరాల వరకు కూడా 4 తరాలు 3 తరాలు ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యులే ఇలా హైకోర్టులలో మొత్తం నిండిపోతున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు వాళ్ళంతా. సో కాబట్టి ఇప్పుడు మనం జస్టిస్ సీనియర్ చంద్రచూడ్ చూసినాము, వాళ్ళ కొడుకు మొన్నటిదాకా జూనియర్ చంద్రచూడ్ని కూడా చూసినాము. సో అట్లా చాలామంది వాళ్ళ యొక్క సీజేలు అయిన వాళ్ళు తండ్రులు ఉన్నారు, కొడుకు కూడా సీజే ఆఫ్ ఇండియా అయిన ఉన్నాడు. అంటే ఏంటి, మొత్తానికి సుప్రీంకోర్టులో కూడా కొడుకు తండ్రి ఇద్దరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అంటే సుప్రీంకోర్టులో సైతము కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇవాళ హైకోర్టులలో అయితే ఇంకా ఎక్కువగా వాళ్ళు సీజేలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ చివరికి జిల్లా కోర్టు జడ్జిలలో కూడా వాళ్ళే కుటుంబ సభ్యులకే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది. కాకపోతే లోకల్ జడ్జిలు మున్సిపల్ జడ్జిలలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రిజర్వేషన్లు అక్కడ అమలవుతున్నాయి కాబట్టి. అక్కడ రిజర్వేషన్లు అమలవుతున్న కారణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం అక్కడ లేదు. ఒకవేళ ఇస్తే ఆ కుటుంబ సభ్యుల నుండి ఎవరైనా రిజర్వేషన్ల మెరిట్ ద్వారా రావాల్సిందే తప్ప పైరవల్ ద్వారా వచ్చే ప్రశ్నే లేదు. ఇవాళ కేవలం హైకోర్టు సుప్రీంకోర్టులో మాత్రమే పైరవల్ ద్వారా అది కొలీజియం అనే ఒక సంస్థ ఏదైతే స్వయం ప్రతిపత్తి పేరుతో ఎక్స్ట్రా జుడిషియల్ అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్ని ఎంజాయ్ చేస్తూ ఇవాళ అగ్రకులాలు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల చుట్టే పూర్తి న్యాయ వ్యవస్థను తిప్పి ప్రధానంగా బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా 60% సుప్రీంకోర్టు హైకోర్టులలో కబ్జా చేసి కూర్చున్నారు. సో ఈ కులం ఒక కులము మొత్తం న్యాయ వ్యవస్థను కబ్జా చేసిన కారణంగా ఆ కులంలో ఉన్న కుటుంబ సభ్యులే పూర్తి స్థాయిలో తాతల నుండి మొదలుకుంటే తండ్రుల నుండి మొదలుకుంటే పిల్లల నుండి మొదలుకుంటే మనవరాల వరకు కూడా జడ్జిలు అయ్యే పరిస్థితి. సో వాళ్ళ పిల్లలే వాళ్ళ చుట్టాలే ఇవాళ మళ్ళీ అడ్వకేట్లుగా సీనియర్ అడ్వకేట్లుగా అడ్వకేట్ జనరల్స్గా ఇలా అత్యున్నతమైన పదవులు కూడా వాళ్ళే ఉండిన పరిస్థితి. అంటే ఏ హైకోర్టుకు పోయినా హైకోర్టులో 1-2-3 కులాలు అందులో అగ్ర కులాలు ఆధిపత్యం చేస్తున్న చరిత్ర ప్రతి హైకోర్టులో ఉంది. ఉదాహరణకు తెలంగాణ హైకోర్టు తీసుకుంటే ఇప్పుడు కమ్మారెడ్డి మొన్నటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మల ఆధిపత్యం ఉంటే ఇప్పుడు రెడ్ల ఆధిపత్యం ఉంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఆధిపత్యము. మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విలమల ఆధిపత్యము ఉండే. అంటే ఇవాళ రెడ్డి విలమ కమ్మ వీళ్ళు మాత్రమే ఇలా కోర్టులలో ఆధిపత్యం చేస్తున్నాడు, న్యాయమూర్తులుగా నియామకం జరుగుతుంది. సో కాబట్టి ఇవాళ ఎవరైతే బ్రాహ్మణ వ్యవస్థ తర్వాత నాన్ బ్రాహ్మణులుగా ఉన్న రూలింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయో ఆ రూలింగ్ కమ్యూనిటీస్ పిల్లలు మాత్రమే వాళ్ళ చుట్టాలు బంధువులు మాత్రమే ఇవాళ న్యాయమూర్తులుగా నియామకం అవుతున్నారు. ప్రతిభ ఆధారంగా జరగడం లేదు. ఇవాళ ప్రతిభ ఆధారంగా జరగడం లేదు అనడానికి ఇలా కుటుంబ సభ్యులే చాలా మంది రావడానికి పెద్ద నిదర్శనంగా మనం చూసుకోవచ్చు. వాళ్ళే మొత్తం వ్యవస్థను మేనేజ్ చేసి డబ్బులను మేనేజ్ చేసి సిస్టాన్ని మేనేజ్ చేసేసి ఇవాళ ప్రతిభ లేకపోయినా సరే పైరవేల ద్వారా చాలా మంది న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు హైకోర్టులలో వచ్చిన చరిత్ర ఉంది. ఎందుకంటే యూపీఎస్సీ తరహాలో అక్కడ ఏదైతే నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ పరీక్షలు పెట్టకుండా ప్రతిభావంతులు రాకుండా అడ్డుపడింది కూడా ఇదే కొలీజియం సిస్టమ్. ఈ కొలీజియం సిస్టము జాతీయ న్యాయ కమిషన్ ఏర్పాటు చేయకుండా దాని ద్వారా పరీక్ష నిర్వహణ చేయకుండా ఇవాళ పైరవుల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులను కొలీజియం సిస్టమ్ మీద రికమెండ్ చేసుకొని రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆ రాజకీయాలలో కూడా ఎవరు ఉంటారు, మళ్ళీ వాళ్ళే ఉంటారు. అదే అగ్రకులాలు ఉంటాయి, అదే అగ్రకులాలు, అదే బ్రాహ్మణులు, అదే రాష్ట్రాలలో అయితే అదే నాన్ బ్రాహ్మణులు ఉండి పూర్తి స్థాయిలో ఇవాళ వాళ్ళ ఆధిపత్యమే ఇలా అటు రాజకీయాల్లో కానీ ఇటు న్యాయ వ్యవస్థలో కానీ అటు మిగతా ఎగ్జిక్యూటివ్ రంగంలో కానీ అన్ని రంగాల్లో ఈ మొత్తం ఆధిపత్యము ఈ ఆధిపత్య వర్గాలు ఈ అగ్రకులాలు దోపిడీ కులాలన్నీ కూడా తిష్ట వేసి కూర్చొని న్యాయాన్ని కొనేస్తూ డబ్బులకు న్యాయం అమ్ముడుపోయే విధంగా ఇవాళ పూర్తిగా న్యాయ వ్యవస్థ భ్రష్టి పట్టి పోవడానికి కారణము కోట్లాది కేసులు పెండింగ్ ఉండడానికి కారణము ఈ కింది కులాలకు న్యాయం జరగకపోవడానికి కారణము ఈ న్యాయ వ్యవస్థలో ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థ అందులో అగ్రకులాల అగ్రహారంగా మారిపోయి ఇవాళ న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టించిన చరిత్ర మనకు భారత న్యాయ వ్యవస్థకు ఉంది. సో రాష్ట్రాల న్యాయ వ్యవస్థకు ఉంది.
కాబట్టి ఇవాళ దీన్ని ప్రక్షాళన చేయాలంటే కేవలము వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కటి మాత్రమే ప్రక్షాళన చేస్తే నడవదు, వాళ్ళ బంధువులను మాత్రమే వద్దంటే నడవదు. దీన్ని జ్యుడిషియల్ న్యాయ కమిషన్ ద్వారా ఇవాళ ప్రతిభావంతులను పరీక్ష నిర్వహించి దాంట్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి అన్ని వర్గాలకి ఉన్నత న్యాయస్థానాలలో రిజర్వేషన్లు కల్పించి దాంట్లో ప్రతిభావంతులకు అవకాశం ఇస్తే తప్ప ఇది ప్రజాస్వామీకరించబడదు. ఇది ప్రతిభావంతులకు అవకాశం కల్పించకుండా తమ కులాలకు, తమ కుటుంబాలకు, తమ బంధువులకు యొక్క జాగిరిగా ఇవాళ న్యాయ వ్యవస్థ మారింది. దే హ్యావ్ ద థింకింగ్ దట్ దే హ్యావ్ ద ప్రిరాగేటివ్ రైట్ టు ఆక్యుపై ద ఇంపార్టెంట్ చైర్ ఇన్ ద జ్యుడిషియరీ. సో ఈ రకమైన సిస్టమ్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇట్ ఈస్ నాట్ ద ప్రిరాగేటివ్ రైట్స్ ఆఫ్ ది బ్రాహ్మణ్స్ అండ్ ద అదర్ అప్పర్ కాస్ట్ టు ఆక్యుపై ద హైయెస్ట్ జ్యుడిషియల్ చైర్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ద జ్యుడిషియరీ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. మరి అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తి ద్వారా ఇవాళ ప్రతిభావంతులైన వాళ్ళు అన్ని వర్గాల నుండి అవకాశాలు రావాలని చెప్పి ఆయన కోరుకుంటే దానికి రివర్స్గా ఇవాళ కొలీజియం సిస్టమ్ పేరు మీద ఏదైతే స్వయం ప్రకటిత మేధావి వర్గము ఇవాళ తమ కమ్యూనిటీలో అగ్రవర్ణాల కమ్యూనిటీలో న్యాయ వ్యవస్థను ఆధిపత్యం చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ మెకానిజమే కొలీజియం వ్యవస్థ. ఈ కొలీజియం వ్యవస్థ ఇవాళ భ్రష్టు పట్టిన న్యాయ వ్యవస్థను తయారు చేసే విధంగా ఇవాళ తయారు చేసిన దాన్ని ఇప్పటికి ఒక స్టెప్గా సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ బంధువులకు వద్దు హైకోర్టులో అంటుంది. సుప్రీంకోర్టు కూడా బంధువులకు వద్దు మాట్లాడుకుంటే. అసలు ఇవన్నీ బంధుప్రీతి పోవాలంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ రావాలి, స్వతంత్ర న్యాయ వ్యవస్థ న్యాయ కమిషన్ ఏర్పాటు కావాలి, న్యాయ కమిషన్లో యూపీఎస్సీ తరహాలో పరీక్ష నిర్వహించాలి, అట్లాగే రిజర్వేషన్లు దాన్ని అమలు చేయాలి. అప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యీకరించబడుతుంది. న్యాయ వ్యవస్థ అన్ని వర్గాలకు దాంట్లో అవకాశాలు వస్తాయి. న్యాయ వ్యవస్థ అన్ని వర్గాలకు అనుకూలమై తీర్పు వస్తుంది. అప్పుడే న్యాయం అందరికీ దక్కినట్టు అవుతుంది. ఆ దిశగా ఇవాళ న్యాయ వ్యవస్థ ఈ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, డీజాకు స్వాగతిస్తుంది. అలాగే ఈ ఛానల్ న్యాయసమ్మతంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది కాబట్టి ఇవాళ ఇది మన ఛానల్. దీన్ని మీరు ఆదరించండి, ఆర్థికంగా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. జై భీమ్, జై సంవిధాన్, జై న్యాయ వ్యవస్థ. అది కూడా న్యాయ వ్యవస్థ ట్రాన్స్పరెంట్ న్యాయ వ్యవస్థ, అకౌంటబుల్ న్యాయ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నాను.